1989లో అయోధ్యలో ఉన్న గేట్లు ఓపెన్ చేసింది ఎవరండి? రామ్లల్లా ఐడల్స్ని బయటకు తీసుకురావడానికి ఆ టైంలో పర్మిషన్ కాదు కానీ ఓపెన్ చేసి ఇచ్చింది ఎవరు? రాజీవ్ గాంధీ. ఎందుకు చేశారండి? అప్పుడు కాషాయం కోసం చేశారా? ఎందుకంటే ఆయన ఆ టైంలో షాబాను జడ్జిమెంట్ ఇచ్చారు. వచ్చిన తర్వాత దాన్ని రివర్స్ చేయడానికి ఒక చట్టం తీసుకొచ్చారు ముస్లిమ్స్. దాంతో ఆ రోజు హిందువులు కలిసి ఉన్నారు. ఈ రోజు దాకా కాంగ్రెస్కి ఎప్పుడు మెజారిటీ రాలేదు పార్లమెంట్లో. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 1989 నుంచి ఇప్పుడు దాకా. ఎందుకు అడగండి? ఎందుకంటే ఒక అపీస్మెంట్ పాలిటిక్స్ వచ్చేసింది. ఇవాళ దాకా రాహుల్ గాంధీ రామ్ జన్మభూమి రామ్లల్లా దగ్గర వెళ్ళారండి? వెళ్ళి ప్రార్థన చేశారా? చేయలేదు కదా. వాళ్ళ పార్టీ నుంచి సీనియర్ లీడర్లు ఎవరు వెళ్ళారా? సోనియా గాంధీ వెళ్ళింది. ఈయనేమో జనూహ్ బ్రాహ్మణ్ అని చెప్పి కుర్తా బయట సీక్రెట్ థ్రెడ్ వేసుకుంటాడు కానీ లోపల వేసుకోడు, పూణులు వేసుకోడు కదా. ఇట్లాంటి మనిషి రాహుల్ గాంధీ. హిందువులు అంటే నచ్చదు కానీ దర్గా దొరికితేనో లేకపోతే ఇక్కేమైనా కనిపితే అక్కడ వెళ్తాడు 100%. మనం భారత్ జోడో యాత్ర టైంలో చూసాం. మనం క్రిస్టియన్ చర్చికి వెళ్ళడం అని ముస్లిం దర్గాలకి వెళ్ళడం అన్నీ చేస్తారు రాహుల్ గాంధీ. సరే, ఒక క్రిటిసిజం ఉండొచ్చు, యాక్సెప్ట్. మోదీ గారు ఎందుకు చేస్తున్నారు చాలామంది అడుగుతారు. అందులో ద్రౌపది ముర్ము చేయొచ్చు కదా. పాసిబ్లీ గుడ్ క్వశ్చన్. కానీ ఎవరు ఇంత ఎఫర్ట్ పెట్టారు దాని మీద? వాళ్ళకు కూడా ఒక ఎండ్ ఆఫ్ ద డే ప్రైజ్ ఇవ్వాలి కదా. వాళ్ళకు కూడా ప్లేస్ ఇన్ హిస్టరీ ఇవ్వాలి కదా. సత్సంగ్ చాలక్ ఏం చేస్తున్నారు అక్కడ? ఆర్ఎస్ఎస్ ఫంక్షన్ అయిపోయింది కదా. ఆర్ఎస్ఎస్ ఫంక్షన్ అది. గవర్నర్ ఉన్నారు కదా పక్కన, గవర్నర్ ఉన్నారు కదా, యూపీ గవర్నర్. అప్పుడు ఏమైందండి? యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు, లోకల్ చీఫ్ మినిస్టర్. అక్కడ పిలిచిన ఇవాళ ఉన్న ఆడియన్స్లో 600 మంది లోకల్స్ని పిలిచారు, అవధ్ రీజన్ నుంచి, ఆ ఏరియా నుంచి. సింపుల్ నార్మల్ పీపుల్, విఐపీస్ ఉన్నారు, డొనేట్ చేసిన వాళ్ళు పిలిచారు. అందరు పిలవాల్సిందే. గుడికి పెద్ద కోట్లు ఇచ్చిన మనుషులు వీళ్ళకపోతే ఎట్లా అండి? డెఫినెట్గా పిలవాలి. కానీ వీళ్ళకి ప్రాబ్లం ఏంటని అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళే రామ జన్మభూమిని ఆపడానికి చాలా ట్రై చేశారు. మీరు ఆ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో రాసి పెట్టారు, హౌ దే ట్రై టు స్టాప్ ద జడ్జ్మెంట్ ఆల్సో. చాలా మటుకు ఆపడానికి ట్రై చేస్తారు జడ్జ్మెంట్ని. లాస్ట్లో ఫెయిల్ అయ్యారు వాళ్ళు. దాని తర్వాత జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత దాంట్లో ఉన్న జడ్జిలు తిట్టారు. వీళ్ళందరూ మోదీ ఏజెంటు, అది ఇది, రిటైర్ అయినాక ఏదో పోస్టుల కోసం చూస్తున్నారు, అది ఇది అని చెప్పేసి చంద్రచూడ్ కానీ మిగతా జడ్జి మీద చంద్రచూడ్ గారు క్లారిఫై చేశారు దాని తర్వాత. వై డిడ్ వి గివ్ ద జడ్జ్మెంట్ ఫర్ వాట్ ఈ. ఆయన అసలు చేయక్కర్లేదు కానీ చేశారు జస్టిఫై చేయడానికి. లాంగ్ స్టోరీ షార్ట్, ఎండ్ ఆఫ్ ద డే ఒక కల్చరల్ రివైవల్స్ మోదీ గారు తీసుకొచ్చిన దాంట్లో హిందీ హై హమ్ హిందోస్తా హమారా, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు జనగణమనలో బెంగాలీలో రాశారు కదా, కానీ దానిలో ఒక వర్డ్, ఒక పారాగ్రాఫ్ ఉంది, ఒక లైన్ ఉంది, భారత భాగ్య విధాత. ఎవరండి ఇది? భారత భాగ్య విధాత ఎవరు? ఇట్ ఈస్ లార్డ్ కృష్ణ. మిమ్మల్ని వీఆర్ ప్రేయింగ్ టు యూ, ఆర్ బోయింగ్ బిఫోర్ యూ అని దట్ సెంటెన్స్ మీన్స్, ఎంటైర్ సెంటెన్స్ తీసుకుంటే నేషనల్ యాంథమ్ జనగణమన. అక్కడ మళ్ళీ మీరు రిలీజన్ తీసుకొస్తారా? గాంధీ గారు ఆ రోజు గోడ్సే చంపిన తర్వాత కింద పడ్డేటప్పుడు హేరామ్ అన్నారు కదా, దాన్ని కూడా కమ్యూనల్ అని చెప్తారా? అది న్యాచురల్గా వస్తుంది. నార్త్ ఇండియాలో ఇద్దరు కలిస్తే రామ్జీ అంటారు కృష్ణ. మార్వాడీస్ కానీ మిగతా ఏరియాస్లో కొన్ని కొన్ని ఉన్నాయి, మిగతా చెప్తారు వాళ్ళు. జయరామ్జీకి ఏదో ఒకటి సెంటెన్స్ ఉంటుంది, రామ్ అక్కడ ఉంటుంది డెఫినెట్గా. అండ్ దాట్ ఆ అయోధ్యను ఆపడానికి వీళ్ళు ఈవెన్ మన మెడ్రాస్ వైపు, దట్ ఈస్ టువర్డ్ తమిళనాడులో, అక్కడ యాడమ్స్ బ్రిడ్జ్ లేదు, మన శ్రీలంకకి వెళ్ళేది రూట్లో ఏం లేదు, అక్కడ ఏం చేయలేదు వీళ్ళు. ఓకే, పాక్ స్ట్రేట్స్ వైపు అటువైపు దట్ స్ట్రక్చర్ ఒకటి కట్టారు కదా రామ్ సేతు లేదన్నారు. సైంటిఫిక్లీ ఇట్ ఈస్ నాట్ ప్రూవ్ అని అన్నారు. అసలు దేవుడే లేడు, రాముడే లేడు అని రాముడే లేడు అని స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళ పార్టీలోనే సీతారాం కేసరి ఉన్నారు, ఈ కమ్యూనిస్ట్ దాంట్లో సీతారాం యచూరి గారు ఉన్నారు, ఆయన ప్లేస్లో సీతారాం ఉన్నాయి, ఇద్దరు ఉన్నారు. కానీ దేవుడు లేరంటారు వీళ్ళు. వీళ్ళ పార్టీలో ఎంతోమంది ఉన్నారు అట్లా. ఈ పార్టీ వాళ్ళ హిందూ పేర్లోనే దేవుడి పేరు పెట్టుకొని దేవుడు లేరని చెప్తున్నారు, అంటే మీరే లేరనట్లా మాట. మోదీ గారు తీసుకొచ్చిన రివైవలిజం కోసం భారతదేశంలో బీజేపీకి పట్టొచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.